బ్రిటన్లో ఉండిపోయినటువంటి రెహమాన్ ఎవరైతే బంగ్లాదేశ్ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత రెహమాన్ జియా కొడుకు, ఆ జియా భార్యకి జియా కొడుకు ఇద్దరికి కూడా భారతదేశం అంటే ఒక శత్రువులాగా ఫీలింగ్ ఉంది. ఇక్కడ సమస్య ఏంటంటే జియా ఉల్ హుక్ని చంపింది ఎవరు అంటే అక్కడే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి సైన్యంలో మిగతా బ్యాచ్. ఎందుకంటే ఇతను శాశ్వతంగా ఇతనే నాయకుడు అవుతాడు అన్నటువంటి కడుపు మంటతో, అందుకని వాళ్ళే చంపారు. కాకపోతే దాన్ని ఎటువైపుకి డైవర్ట్ చేశారంటే మన ఇండియా వైపుకి డైవర్ట్ చేశారు. రా చేసేసింది అన్నది. రాకేం పని, బంగ్లాదేశ్కి స్వతంత్రం ఇప్పించిందే భారతదేశం అయితే, అట్లాంటి ప్రచారం చేశారు. ఆ ప్రచారానికి ఇప్పుడు నేపాల్లో కనుక రాజ కుటుంబాన్ని చంపేసిందేమో నక్సలైట్లు అయితే పేరేం తీసుకొచ్చారు, ఇండియా మీదకి తోసేశారు. చైనా మీడియా, చైనా సోషల్ మీడియా, చైనా మీడియా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ అక్కడ జాగ్రత్తగా అలా తీసుకెళ్లారు. ఎందుకని అక్కడ డైవర్ట్ చేయాలి అన్నటువంటి కోణం. నక్సలైట్లు అక్కడ చైనాకి సపోర్ట్గా ఉన్నటువంటి వాళ్ళు చైనా సపోర్ట్తో నడిచారు. ఇప్పుడు ఈ ప్రచండ బ్యాచ్ వీళ్ళే చేయించింది, ఆనాడు జరిగింది. ఇట్లాగా మనం దుష్ప్రచారం కారణంగా బలైనటువంటి సందర్భం ఉందన్నమాట. అదే ఇప్పుడు కూడా కనబడేటటువంటిది. ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి వ్యతిరేక అయినటువంటి రెహమాన్ అనేటటువంటి వాడు ఇప్పుడు అక్కడ బిఎన్పి పార్టీ తరఫున ఓటు హక్కు తీసుకున్నాడు. ఒకప్పుడు షేక్ హసీనా ఉన్నటువంటి సందర్భం అంటే అంతకుముందు మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, ఇందిరాగాంధీకి సంజయ్ గాంధీ ఎట్లాగో అక్కడ ఈ రెహమాన్ అనేవాడు అట్లాగా ఈ ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అరాచకం చేశాడు. దానికి గాను శిక్షించింది హసీనా వచ్చిన తర్వాత. జైల్లో ఉండగా అనారోగ్యం పాలయ్యాడు. అనారోగ్యం పేరుతో బ్రిటన్ వెళ్ళిపోయాడు. 17 ఏళ్ళుగా అక్కడే ఉన్నాడు. 17 ఏళ్ల తర్వాత ఇప్పుడు వెనక్కి వచ్చాడు ఓటు హక్కు అనేటటువంటిది తీసుకోవడం కోసం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు ఓటు హక్కు రిజిస్టర్ చేయించుకున్నాడు కాబట్టి రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు ప్రధానమంత్రి అభ్యర్థి. అక్కడ ఉన్న మిగతా 2 పార్టీలు కూడా, ఒకటి స్టూడెంట్స్ అందరూ ఏర్పాటు చేసినటువంటి పార్టీ, దానికి ఇంకా బేస్ లేదు. అట్లాగే ఇంకోటి జమాత్ పార్టీ, వాళ్ళకి అక్కడక్కడ ఉంది తప్పించి పూర్తిగా లేదు. ఈ టైంలో అవామీ లీగ్ని నిషేధించడం కారణంగా ఇటు పక్కకి డైవర్ట్ అయిపోతుంది. అది అసలు ఉద్దేశం. ఓవరాల్గా అయితే కనుక ఓటు నమోదు చేయించుకున్నాడంటే ఇక ప్రధానమంత్రి అభ్యర్థి అతనే ప్రధాని అవడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి.